షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓయో తన ఐపీఓని మార్చి 2026కి మళ్లీ వాయిదా వేసింది. ఓయోలో అతిపెద్ద వాటాదారు అయిన సాఫ్ట్బ్యాంక్ కంపెనీ ఆర్థిక స్థితిపై ఆందోళనల కారణంగా ఈ వాయిదాకు ఒత్తిడి చేస్తోంది. బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించే ముందు బలమైన ఆదాయాలను చూపించాలని కోరుతోంది. అగర్వాల్ తన వ్యక్తిగత రుణ గడువును పరిష్కరించుకోవడానికి త్వరగా ఐపీఓ చేయాలని కోరుకోవడంతో ఇది విరుద్ధంగా ఉంది. సాఫ్ట్బ్యాంక్ జోక్యం రుణ నిబంధనలను తిరిగి చర్చించడానికి దారితీయవచ్చు. ఓయో యొక్క విలువ లక్ష్యం 2021లో $1,200 కోట్ల నుండి $7 బిలియన్లకు గణనీయంగా పడిపోయింది. ఇతర కంపెనీలు కూడా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఐపీఓ ప్రణాళికలను తిరిగి అంచనా వేస్తున్నందున ఈ జాప్యం విస్తృత మార్కెట్ ధోరణులను ప్రతిబింబిస్తుంది. ఆదాయంలో స్వల్పంగా తగ్గుదల ఉన్నప్పటికీ ఓయో FY24లో తన మొదటి పూర్తి సంవత్సర లాభాన్ని సాధించింది మరియు తర్వాతి త్రైమాసికంలో గణనీయమైన లాభాన్ని చూసింది. ఈ మిశ్రమ ఆర్థిక చిత్రం బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించే మార్గంలో హాస్పిటాలిటీ దిగ్గజం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అవకాశాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.